మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసుంటారు. కమోడిటీ మార్కెట్ గోల్డ్, క్రూడ్ ఆయిల్, సిల్వర్ లో ట్రేడ్ చేసుంటారు. కానీ ఇంకో ఫినాన్షియల్ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ యొక్క డైలీ టర్న్ ఓవర్ మన ఇండియా జీడిపి కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంటుందని ఐడియా ఉందండి మీకు? ఆ మార్కెట్ వచ్చేసి ఫరెక్స్ మార్కెట్ అండి. ఫరెక్స్ మార్కెట్ అంటే ఏంటిది? ఫరెక్స్ మార్కెట్ లో ఎలా ట్రేడ్ చేయాలన్న దాని గురించి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ యాక్చువల్‌గా ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం. ట్రేడ్ అంటే ఏంటంటే అండి, సపోజ్ ఓల్డెన్ డేస్‌లో మీకేదైనా వస్తువు కావాలంటే వీళ్ళ దగ్గర ఉన్న వస్తువుని ఎక్స్‌చేంజ్ చేసుకునేవాళ్ళు. ఎగ్జాంపుల్‌కి మీరు రైస్ పండిస్తున్నారనుకోండి. మీకు వెజిటబుల్స్ కావాలి. ఆ వెజిటబుల్స్ పండించే వాళ్ళకు మీరు రైస్ అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వెజిటబుల్స్ అనేది తీసుకుంటారు. కొన్ని డేస్ తర్వాత ఏమైంది, గోల్డ్ కాయిన్స్ ఎక్స్‌చేంజ్ చేసుకునేవాళ్ళు. ఏదైనా వస్తువు కావాలంటే గోల్డ్ కాయిన్ పెట్టి బై చేసేవాళ్ళు. కొన్ని డేస్ తర్వాత సిల్వర్ కాయిన్స్. దాని తర్వాత కరెన్సీస్ వచ్చాయి. ప్రతి ఒక్క కంట్రీకి ఒక సింగిల్ కరెన్సీ అనేది ఉంటదండి. ఎగ్జాంపుల్‌కి మనకు క్రూడ్ ఆయిల్ కావాలి. సౌదీ కంట్రీస్‌కి మనం ఏం చేస్తాం, మన ఐఎన్ఆర్ రూపీస్ ఇచ్చేసి, మన కరెన్సీ ఏంటంటే ఐఎన్ఆర్ రూపీ. మన కరెన్సీ ఇచ్చేసి మనం క్రూడ్ ఆయిల్ అనేది బై చేస్తాము. పర్చేజ్ చేస్తాము. అట్లా ప్రతి ఒక్క కంట్రీకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ కరెన్సీస్‌తో ఎక్స్‌చేంజ్ అనేది చేసుకుంటారండి. ఇది విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు. అరే! కరెన్సీ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటిది? మనము ఎయిర్‌పోర్ట్‌లో మనకు సపోజ్ డాలర్స్ కావాలనుకుంటే మన రూపీస్ ఇచ్చి ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం కదా అనుకోవచ్చు. కానీ అది కాదండి. అది ఏంటంటే ఫిజికల్‌గా చేస్తాం కదా! ఫరెక్స్ ట్రేడింగ్‌లో ఏం చేస్తామంటే మనం బెట్ చేస్తాం. ఈ కరెన్సీ పెరుగుతది, ఈ కరెన్సీ పడిపోద్దనేది బెట్ చేసి ఆ ఫ్లక్చుయేషన్‌లో మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తాము. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, సపోజ్ ఎగ్జాంపుల్‌కి యూఎస్ డాలర్ పెరుగుతుందనుకుంటే యూఎస్ డాలర్‌ని బై చేయడం, యూఎస్ డాలర్ పడిపోతుందనుకుంటే యూఎస్ డాలర్‌ని సెల్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేయడం ఫారెక్స్ ట్రేడింగ్ అని అనుకుంటారు. కానీ అట్లా కాదండి. మెయిన్‌లీ మనం ఫరెక్స్‌లో కరెన్సీ పేర్స్‌తో ట్రేడింగ్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్‌కి యూరో యూఎస్‌డి. యూరో వర్సెస్ యూఎస్ డాలర్ అన్నమాట. అంటే 1 యూరోకి ఎంత డాలర్ వాల్యూ ఉంటదని చూపిచ్చేదండి. దీనికి 2 పేర్స్ ఉంటాయని చెప్పాను కదా! ఫస్ట్ కరెన్సీని బేస్ కరెన్సీ అంటారు. యూరో వచ్చేసి బేస్ కరెన్సీ. సెకండ్ కరెన్సీ వచ్చేసి కోడ్ కరెన్సీ అంటే యూఎస్‌డి అన్నమాట. ఈ పేర్స్‌లో మనం లాంగ్ పొజిషన్ ఎప్పుడు తీసుకుంటామంటే, ఇఫ్ యూ బిలీవ్ ఫస్ట్ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుందని. ఇట్ మీన్స్ ప్రైస్ పెరుగుతుందనుకోని. బై ఎప్పుడు చేస్తామంటే యూరో యూఎస్‌డిలో యూరో స్ట్రాంగ్ అవుతుందని అనుకుంటామండి మనం. సెకండ్ వన్ షార్ట్ పొజిషన్ సెల్ ఎప్పుడు చేస్తామంటే, ఫస్ట్ కరెన్సీ వీక్ అవుతుందని. ప్రైస్ తగ్గుతుందనుకోని సెల్ చేస్తాము. యూరో యూఎస్‌డి సెల్ చేసినప్పుడు యూరో వీక్ అవుతుందనుకోని డాలర్ స్ట్రాంగ్ అవుతుందని మనం సెల్ చేస్తాము. ఈ ఫరెక్స్ ట్రేడింగ్ వరల్డ్ మొత్తం ట్రేడ్ చేస్తారు కదండీ! మేజర్ పేర్స్ వచ్చేసి లిక్విడిటీ ఎక్కువుండే పేర్స్ వచ్చేసి యూరో యూఎస్‌డి, జీబీపీ యూఎస్‌డి, యూఎస్‌డి జేపీవై, యూఎస్‌డి సీహెచ్ఎఫ్, ఏయూడీ యూఎస్‌డి, యూఎస్‌డి సీఏడీ, ఎన్‌జెడ్‌డి యూఎస్‌డి. దీంట్లో లిక్విడిటీ అనేది ఎక్కువుంటది. వాల్యూమ్స్ ఎక్కువుంటాయి. టైట్ స్ప్రెడ్ ఉంటది. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. సూటబుల్ ఫర్ బిగినర్స్ అండి. మెజారిటీ ఆఫ్ ఫారెక్స్ ట్రేడింగ్ ఎందుకు బెటర్ అంటే, ఇది వరల్డ్ మొత్తం ట్రేడ్ చేస్తారు కాబట్టి మానిప్యులేషన్స్ అనేవి ఏమి ఉండవండి. కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది అక్యురసీ అనేది ఎక్కువుంటది. ప్లస్ లివరేజ్ అనేది ఎక్కువ ఇస్తారు దీంట్లో. మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్‌లో లివరేజ్ ఎంత అంటే 1:5 ఉంటది. 5 టైమ్స్ లివరేజ్ ఉంటది. కానీ ఇక్కడ 1:500, 1:1000, 1:2000 కూడా ఉంటది. ఎందుకు అంత లివరేజ్ ఇస్తారన్న డౌట్ మీకుంటే కామెంట్ సెక్షన్‌లో లివరేజ్ అని మెన్షన్ చేయండి. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఫరెక్స్ ట్రేడింగ్ అంటే గుర్తుపెట్టుకోనండి. ఏం పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. అనలైసిస్ చార్ట్ అనలైసిస్ సేమే ఉంటది. ఎగ్జిక్యూషన్ పార్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటది. కానీ కొన్ని యాప్స్ ఇప్పుడు మనకు రూపీస్‌లలో కూడా ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అవైలబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఫర్దర్‌గా ఎవరైనా ఫరెక్స్ ట్రేడింగ్ త్రూ ట్రేడ్ చేద్దాం అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఫరెక్స్ ట్రేడింగ్ అని మెన్షన్ చేయండి. ఇంకా ఫరెక్స్ ట్రేడింగ్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. థాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.